జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 28వ వచనం. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో ఈ పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించదను. దేవుని స్తోత్రం. యేసు ప్రభు చనిపోయి లేచిన మూడవ దినం లేచిన తర్వాత ఆయన నేరుగా పరలోకానికి వెళ్ళిపోకుండా 40 దినములు ఈ భూమి మీదే ఉండి పడిపోయిన వారిని తిరిగి లేపాడు, చెదిరిపోయిన వారిని తిరిగి సమకూర్చాడు. దేవుని స్తోత్రం. 3వ వచనం చదివితే, 3వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఎన్ని రోజులు ఉన్నాడండి భూమి మీద? 40 దినములు ఆయన భూమి మీద సజీవుడిగా వాళ్ళందరికీ చూపించుకున్నాడంట. దేవుని స్తోత్రం. ఆయన చనిపోయాడు అని నమ్మిన వారు ఉన్నారు. ఆయన చనిపోయాక శవాన్ని మాయం చేశారు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన చనిపోయాక తిరిగి లేచాడని నమ్మిన వారు కొద్దిమంది ఉన్నారు. హల్లెలూయా. ఆయన చనిపోయి ఇంకా మనతో ఉండడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోతానని ఎప్పటి నుంచో చెప్తున్నాడు. కాబట్టి ఇంకా మనతో ఉండడు, మనం ఒంటరి వాళ్ళం, మనం అనాథలం అనుకొని వెనక్కి తిరిగిపోయారు కొంతమంది. మనల్ని చంపేస్తారు. యెరూషలేములో భయంకరమైనటువంటి క్రైమ్, యెరూషలేములో భయంకరమైన మతోన్మాదులు, యెరూషలేములో భయంకరమైన దుర్మార్గులు, యెరూషలేములో భయంకరమైనటువంటి పాపం ఉంది.
కాబట్టి యెరూషలేములో ఉంటే యేసు ప్రభు శిష్యులను తెలిస్తే ఏం చేస్తారు? వాళ్ళు చంపేస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? యెరూషలేము నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళు బతకలేరు. అయితే యేసు ప్రభు ఒక కండిషన్ పెట్టాడు. ఏంటంటే అది, మీరు యెరూషలేము నుండి వెళ్ళక. ప్రియదేవుని బిడ్డ, చాలా దారుణం కదండి ఇది. పోనీ ఆయన ఉంటాడా? ఆయన ఉండడు, కానీ మనం ఉండాలంట అక్కడ. చాలా దారుణమైన విషయం ఏంటంటే యెరూషలేము నుండి వెళ్ళక. దేవుడు ఆ పట్టణంలో ఉంటేనే మీకు వాగ్దానం నెరవేరుతుందని చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో ఆ వాగ్దానాన్ని గురించి చెప్తున్నారు. అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కాలమైన తర్వాత లోకమునను మరి ఎన్నడూ. హల్లెలూయా. అనాథలుగా విడవను అంటున్నాడు ఆయన. మీ యొద్దకు వస్తానంటున్నాడు, కానీ ఆయన రాలేదు. ఆయన మళ్ళా భూమి మీదకి రాలేదు. 14వ వచనం, ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై యుందురు. దేవుని స్తోత్రం. ఆయన స్నేహితుడిగా ఉంటానంటున్నాడు. ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తానంటున్నాడు. ఐ విల్ సెండ్ యూ అనదర్ కంఫర్టర్. అనదర్ కంఫర్టర్ అంటే మరొక ఆదరణకర్త. 14:16లో వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు ఆయన ఏం పేరు పెట్టాడండి? ఆదరణకర్త. దేవుని స్తోత్రం. ఈ గుడిలో నాకు ఆదరణ అక్కర్లేదు అనే వాళ్ళు ఎవరుంటే చేయి కట్టండి, చేయి చూపించండి. ఆదరణ అక్కర్లేదు నాకు చాలా ఉంది. నాకు ఆదరించే వాళ్ళు ఎవరు అవసరం లేదు, నాకు దేవుడిచ్చే ఆదరణ కూడా. ప్రియదేవుని మీద ఈ ప్రపంచంలో ఎవరికి కూడా ఆదరణ అక్కర్లేని మనుషులు ఉండరు. ప్రతి ఒక్కరిని ఆదరించాలి. ముసలి వాళ్ళు అనుకుంటే యవనస్తులకు కూడా ఆదరణ కావాలి. పేదవాళ్ళు అనుకుంటే ధనవంతులు, ప్రపంచ ధనవంతుడు ముఖేష్ అంబానీ గారి ఇంట్లో కూడా ఆదరణ కావాలి. మొన్న వాళ్ళ ఇంట్లో పెళ్ళయింది. ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టారంట ఆ పెళ్ళికి. ప్రపంచంలో పెద్ద పెద్దవారు వచ్చారు, గొప్పవాళ్ళు. ఆ పెళ్ళిలో పెళ్లి కొడుకు తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకంటే వాళ్ళ కొడుకు ఒక జబ్బు వచ్చిందంట. ఆయన ఆస్తికి అంతు లేదు. భారతదేశం అంతా వాళ్ళ వ్యాపారాలే, రిలయన్స్లు, పవర్ ప్లాంట్లు, నిధులు, గనులు అన్నీ వాళ్ళే. హల్లెలూయా. ప్రధానమంత్రులు వాళ్ళ చేతిలో ఉంటారు. ప్రపంచ దేశాల్లో వారి వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించాయి, కానీ వాళ్ళ ఇంట్లో ఏం లేదు? ఆదరణ లేదు, నెమ్మది లేదు. హల్లెలూయా. సంపూర్ణ సంతోషము లేదు వాళ్ళకి, రక్షణ లేదు. ప్రియదేవుని బిడ్డ, వాళ్ళ కొడుకు సాక్ష్యం చెప్తున్నాడు ఆయనకి జరిగినవన్నీ కూడా. ఆ పెళ్లి కొడుకు ఆ చూస్తున్న వాళ్ళకి కూడా ఏడుపు వచ్చే విధంగా ఉంది. అంత ధనవంతుడు కూడా ఏడుస్తాడా అనిపించింది. హల్లెలూయా. ఎవరికండి ఆదరణ లేదు? ప్రతి మనిషికి కూడా ఆదరణ లేదు. ఏ మనిషికి లేదు, ఏ ఇంటిలోనూ లేదు, ఏ కుటుంబంలో లేదు, ఏ కులంలో లేదు, ఏ మతంలోనూ లేదు, ఏ జాతిలోనూ లేదు. హల్లెలూయా. కాబట్టి ఆదరణ కర్తగా పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు ఆయన. పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి ఆదరణ ఉంటుంది, పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి నెమ్మది ఉంటుంది. ఎందుకంటే యేసయ్య వెళ్ళి ఆయన వేరొకరిని పంపించాడు ఆయన స్థానంలో. దేవుని స్తోత్రం. ఈరోజు మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామా? ప్రపంచం మీదకి మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడింది యేసు ప్రభు సిలువ వేయబడిన 50వ రోజు, పెంతెకోస్తు పండుగ రోజు. పస్కా బలి పశువు. పస్కా అనగా ఎర్ర సముద్రం దాటిపోయిన రోజున వారు పండుగ చేసుకుంటారు ఇశ్రాయేలీలు. ఆ పస్కా రోజున వీళ్ళందరూ పస్కా భోజనం చేయాలి, పస్కా విందు భోజనం చేయాలి.
కాబట్టి పస్కాకు 50 రోజుల తర్వాత అక్కడ మోషే కొండ మీద ఉన్నప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. హల్లెలూయా. అలాగే ఈ పస్కాకు 50 రోజుల తర్వాత పరిశుద్ధాత్మను అగ్ని నాలుకల వలె విభాగింపబడి మేడగది మీద ఉన్న శిష్యులందరి మీద రాలినట్టు 120 మంది ఆత్మ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక గొప్ప బ్రేక్ త్రూ రాబోతుంది. దానికోసం మీరు ప్రార్థన చేయండి, కనిపెట్టండి అని యేసయ్య ఆజ్ఞాపించారు. అంత బాగానే ఉంది, కానీ ఆయన ఉండమన్న ప్లేసే నచ్చలేదు వాళ్ళకి. ఎక్కడ ఉండమన్నాడు ఆయన? యెరూషలేము నుండి వెళ్ళక. దేవుడు వాగ్దానాలన్నీ కండిషన్స్తో ఉంటాయని మనకు తెలుసు, షరతులతో కూడిన వాగ్దానాలు. ఆయన వాగ్దానములన్నీ షరతులతో కూడినవే. దేవుని మీద ఆదరణకర్త రావాలంటే ప్రపంచం మీదకి నువ్వు యెరూషలేము అనే భయంకరమైన స్థలంలో ఉండాలి. యెరూషలేము అనే ప్రతికూల పరిస్థితులను ఉండాలి. కష్టంగా ఉంటుంది. దేవుడు చెప్పింది అక్కడ ఉంటే మాత్రం తర్వాత ఏమైపోతుంది? అపరిమితమైన కృపను నువ్వు పొందుకుంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమెరికాలో ఉత్తర రాష్ట్రాలు ఉంటాయి. కెనడాకి దగ్గర, కెనడా బార్డర్లో బాగా చలి, -డిగ్రీలకు వెళ్ళిపోద్ది. శీతాకాలం -డిగ్రీలకు వెళ్ళిపోతారు. మన జాన్ వెస్లీ గారు కుమార్తె అల్లుడు ఉండే ఆ ప్రాంతం కూడా బాగా చలి. మధ్యాహ్నం 3 గంటల చీకటి పడిపోద్ది. శీతాకాలంలో మధ్యాహ్నం 3 గంటల చీకటి పడిపోద్ది. వాళ్ళకి పగలు చాలా తక్కువ ఉంటుంది. కొన్ని నెలల పాటు ఆ ప్రాంతంలో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటారట. సూసైడ్ రేట్ ఎక్కువ ఉంటుంది ఆ స్టేట్స్లో. ఎందుకంటే ఒకలాంటి ముసురుగా ఉంటుంది రోజంతా కూడా. వెలుగుండేది కొన్ని గంటలు మాత్రమే. హల్లెలూయా. నేను అనుకున్నాను, దేవా మా ఇండియా ఎంత గొప్ప దేశం ఆయన అనుకున్నాను. ఇండియా ఎంత గొప్ప దేశం, ఎందుకంటే చక్కగా ఎండాకాలం తట్టుకోగలం, చలికాలం తట్టుకోగలం, వర్షాకాలం తట్టుకోగలం. దేవుని స్తోత్రం. కొన్ని దేశాల్లో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. డిప్రెషన్లో ఏ కారణం లేకుండా డిప్రెషన్ వచ్చి చచ్చిపోతారంట ఆత్మహత్యలు చేసుకుని ఆ రాష్ట్రాల్లో. కాబట్టి ఆదరణ లేదు వాళ్ళకి, ప్రార్థన లేదు, భక్తి లేని వాళ్ళకి ఆదరణ ఉండదు. యేసు ప్రభు చెప్తున్నారు, ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను. వేరొక ఆదరణకర్త అన్నాడంటే యోహాను 14:16లో అసలైన ఆదరణకర్త ఎవరు? యేసు ప్రభు. నేను వెళ్ళి మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అనగా పరిశుద్ధాత్ముడు, త్రిత్వములో 3వ వారు పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ వాగ్దానం నెరవేరాలంటే నువ్వు ఇక్కడ ఉండాలి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 15 నుండి చదువుదాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 15 నుండి. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ముందు వచ్చే చదవమ్మా. విశ్వసించితిని కనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదారించి చూచుచున్నాము గనుక స్తోత్రం. దీన్ని ఇలాగ అర్థం చేసుకోవాలి మనం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మేము అధైర్యపడం. దేవుని స్తోత్రం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. బయట చూస్తుంటే ప్రతికూల పరిస్థితులు, రోజు రోజుకి నువ్వు ముసలోడు అయిపోతూ ఉంటావు, రోజు రోజుకి నీ తల మెరిసిపోతూ ఉంటుంది, నీకు నచ్చని కొన్ని జరుగుతూ ఉంటాయి, రోజు రోజుకి ముడతలు పడుతూ ఉంటాయి, సైట్ పెరిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. రోజు రోజుకి చాదాస్తం పెరిగిపోతూ ఉంటుంది. కావున మేము అధైర్యపడము. ఇవన్నీ జరుగుతున్నాయి కదా అని మేము భయపడము, కృంగిపోము, విడిచిపెట్టము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. దేవుని స్తోత్రం.
ప్రియ దేవుని బిడ్డ, వయసు పెరిగిపోతూ ఉంటుంది. కొంతమంది ఏమో ఎంత వయసు పెరిగిపోయినా యూత్లా కనపడాలని చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరు చూస్తూ ఉంటాం, ఇది ఎక్కడ కర్మరా బాబు అనుకుంటాం. ఒక్కొక్కరు చూస్తూ ఉంటాం, కాలేజీ అమ్మాయిలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా ఇది ఎక్కడ గొడవరా నాయన అనిపిస్తాం. వాళ్ళ బట్టలు, వాళ్ళ వేషాలు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా యూతే ఉంటారు, పెద్దోళ్ళతో తిరగరాళ్ళు. ప్రియదేవుని బిడ్డ, బాహ్య పురుషుడు కృషించిన తలనెరుపు వృద్ధులకు ఏంటంటే అలంకారము, తలనెరుపు కిరీటం అంటాడు. దేవుని స్తోత్రం. పెద్ద వయసు వచ్చినప్పుడు పెద్దవాళ్ళలా కనబడాలి మనం. మధ్య వయసు వరకు ఓకే, కానీ పెద్ద వయసు వృద్ధాప్యం వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది, దాన్ని మనం గౌరవించినప్పుడు మనం గౌరవించబడతాం. లేకపోతే మన మీద అందరూ సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ, బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. పౌడర్ రాసుకోండి, తప్పులేదు. సెంట్ కొట్టుకోండి, తప్పులేదు. మంచి బట్టలు వేసుకోండి. అంతేగాని మనం ఏదో సినిమా యాక్టర్ లాగా, లేకపోతే ఏదో సెలబ్రిటీ లాగా మనం ఫీల్ అవ్వక్కర్లా. దేవుని స్తోత్రం. కొంత మట్టికి మరీ అసహ్యంగా కనపడకుండా నేను రాసుకుంటా పౌడర్, ఎందుకంటే నా మొఖం జిడ్డు మొఖం కాబట్టి పౌడర్ రాసుకుని వెళ్తా. కొన్ని అసహ్యంగా కనపడకుండా ఉండడానికి మనం చేయొచ్చు. అంతేగాని మొన్న ఒక పాస్టర్ గారండి, అక్కడ సభ జరుగుతుంటే ఆయన దువ్వుని తీసి వేసుకుంటున్నాడు స్టేజ్ మీద. అమ్మ, స్టేజ్ మీద కూడా దువ్వుని పట్టుకెళ్ళాడు ఈయన. స్టేజ్ ఎక్కే ముందు దువ్వుకోవచ్చు కదా. స్టేజ్ మీద దువ్వులు, మళ్ళీ లిప్స్టిక్, సెల్ ఫోన్లో ఇప్పుడు అద్దాలు ఉన్నాయి కదా, మన మొహం ఎలా ఉందో మధ్య మధ్యలో చూసుకోవచ్చు. ఇలాగా పాస్టర్ గారు ఏమా సెల్ ఫోన్ చూస్తున్నాడు. బైబిల్ అండి, బైబిల్ ఒకటి ఉంటుంది సెల్ ఫోన్లో. బైబిల్ కూడా ఉంటుంది, కానీ అందులో ఎన్ని వస్తాయి? బైబిల్ కాకుండా కొన్ని వందల యాప్స్ ఉన్నాయి, వ్యర్థమైనవి, మన మనస్సును దేవుని మీద నుంచి డిస్ట్రాక్ట్ చేసేవి ఉన్నాయి. కాబట్టి సెల్ ఫోన్ బైబిల్ ఎవరో వాడకూడదు. సెల్ ఫోన్ బైబిల్ నువ్వు ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో వాడు. బైబిల్ లేని సమయంలో అర్జెంటుగా చూడాలంటే వాక్యం. అంతేగాని బైబిల్ పట్టుకెళ్ళటం మానేసి కొంతమంది ఇదే పనిలో ఉంటున్నారు. దేవుని వాక్యము మనకు ఆజ్ఞాపిస్తుంది, దేవుని వాక్యము దివారాత్రము ధ్యానించేవాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23 నుండి చదువుదాం. దేవుడు నిన్ను దేన్ని విడిచిపెట్టొద్దు అంటున్నాడు. ఈ రోజున ఏమి విడిచిపెట్టకూడని ఉన్నాయి, ఏమి పట్టుకోవాలి, దేన్ని హత్తుకోవాలి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. హల్లెలూయా. మనం ఏమైతే ఒప్పుకున్నామో బాప్తిసం పొందిన రోజున, ఏమైతే ఒప్పుకున్నామో ఆల్టర్ కాల్ ఇచ్చిన రోజున, ఏమైతే ఒప్పుకున్నామో పెళ్లి చేసుకున్న రోజున, ఏం ప్రమాణాలు అయితే చేశామో, మనుషులతో ఏం ప్రమాణాలు చేసామో, అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో ఏం తీర్మానాలు చేసుకున్నామో, మనం ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకొందము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఈ రోజు కాదండి, ఆ రోజునే. ఏ రోజు ఇది? ఏడి క్రీస్తు శకం, బహుశా 70వ సంవత్సరం ఉంటుంది ఇది ఈ హెబ్రీ పత్రిక రాసింది. దేవుని స్తోత్రం. ప్రియదేవుని బిడ్డ, కొందరు మానుకొనుచున్నట్టుగా, ఆ రోజు కూడా ఆబ్సెంట్లు ఉన్నాయంట. దేవుని స్తోత్రం. ప్రజెంట్ మేడం, ఆబ్సెంట్ మేడం అంటారు కదా, స్కూల్లో హాజరు పట్టి ఇక్కడ కూడా ఇయ్యాలి అలాగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్లుగా
సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలనని పురికొల్పాలని ఒకరినొకరు ప్రేరేపించుకోవాలి. ఇంకా ప్రేమ చూపండి, ఇంకా సత్కార్యాలు చేయండి, మంచి పనులు చేయండి. సమాజముగా కూడుట, యెరూషలేము నుండి వెళ్ళక, సమాజముగా కూడుట మానక, అధైర్య పడక, విడిచిపెట్టొద్దు. దేవుడు నిన్ను కొన్ని విడిచిపెట్టొద్దు అంటున్నాడు. అప్పుడే నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయి. ఈరోజు నీ బైబిల్లో ఉన్న వాగ్దానాలు, నీకు వచ్చిన కొత్త సంవత్సర వాగ్దానాలు, నీకు వచ్చిన కార్డులు, ప్రామిస్ కార్డులో ఉన్న మాటలు, ఇవి నెరవేరాలంటే దేవుని సన్నిధిని విడిచి వెళ్ళకూడదు. హల్లెలూయా. యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న. యెరూషలేములో ప్రమాదం ఉన్న చోట దేవుడు ఎందుకు ఉండమంటున్నాడు? ఎందుకంటే ఆయన కాపాడుతాడు కాబట్టి. దేవుని స్తోత్రం. ఆయన కాపాడుతాడు కాబట్టి ఆయన ఉండమంటున్నాడు. నీకు ఆయన మీద నమ్మకం లేకపోతే ఆయన విడిచి నరకానికి వెళ్ళిపోవటమే. ఆయన విడిస్తే రెండో మార్గం నరకమే, ఇంకా మూడో మార్గం లేదు. నో న్యూట్రల్ ప్లేస్. వెళ్తే పరలోకం, లేకపోతే నరకం. మధ్యస్థంగా ఉండేవాళ్ళకి మధ్యస్థమైన ప్లేస్ ఏమైనా పెడతాడు దేవుడు అనుకుంటున్నారేమో. హల్లెలూయా. ఆ వాడు గుడికి వెళ్ళడు, చెడు అలవాట్లకి వెళ్ళడు, ఇంట్లోనే ఉంటాడండి. చాలా మంచోడు అనుకున్నాం అనుకో. గుడికి రాని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? అంతే. దేవుని స్తోత్రం. నా నోటితో నేను చెప్పలేను. సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏ దినము? ఆల్రెడీ కరోనా దినాలు వచ్చేసాయి, తెగుళ్ళు వచ్చేస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. భూమి మీద మునుపెన్నడూ జరగనన్ని యుద్ధాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇవన్నీ సూచనలు కాదా? మత్తయి 24వ అధ్యాయం చదివితే దేవదూతలు తెగుళ్ళు కుమ్మరిస్తాయని ప్రకటన గ్రంథంలో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆ దినము సమీపిస్తుంది. అంతకంటే ఎక్కువేమో అసలు రోజు రోజుకి భూమి ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఓజోన్ పొర రంధ్రం పడింది. అంతకంటే సూచనలు ఏం అవసరం లేదు. దేవుని స్తోత్రం. చంద్రమండలానికి తుప్పు పడుతుంది ఉంది బైబిల్లో. చంద్రమండలానికి తుప్పు పట్టడం ఏంటి? అది ఏమన్నా రేఖ అనుకుంటాం మనం. కానీ ఈ మధ్య సైంటిస్టులు కనిపెట్టారు, నిజంగా చంద్రమండలానికి తుప్పు పడుతుందంట. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో ఒక్క మాట, ఒక్క సొన్నైనను ఒక్క పొల్లైనను తప్పిపోదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాగ్దానం నీకు నెరవేరాలంటే, దేవుని చిత్తం నీ పట్ల నెరవేరాలంటే నువ్వు సమాజముగా కూడుట మానకూడదు. 4:14 చదువు. హెబ్రీ 4:14. ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. హల్లెలూయా. ఆకాశ మండలముల గుండా వెళ్ళిన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా పట్టుకుందాం. గట్టిగా పట్టుకోవాలి, విడిచిపెట్టొద్దు. యెరూషలేమును గట్టిగా పట్టుకోమని చెప్తున్నాడు ఆయన. దేవుని సంఘాన్ని గట్టిగా పట్టుకో, పరిశుద్ధుల గుంపును పట్టుకో, భక్తులను పట్టుకో, దైవజనుల సహవాసాన్ని పట్టుకో. ఒప్పుకొనిన దాన్ని గట్టిగా పట్టుకో. నోటితో నువ్వేమైతే ఒప్పుకున్నావో, హల్లెలూయా, యేసు అను మన ప్రధాన యాజకుడు. మేమందరం యాజకులం అయితే మా అందరికీ ఆయన ప్రధాన యాజకుడు, చీఫ్ ప్రీస్ట్, ముఖ్యమైన యాజకుడు, నాయకుడు, ఆత్మల కాపరి అంటాడు పేతురు. హల్లెలూయా. మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా పట్టుకుందాం. నోటితో ఏం మాట్లాడామో దానివల్ల శాపాలు వస్తాయని ప్రసంగి
5వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో హెచ్చరికలు రాయబడి ఉన్నాయి. కాబట్టి నీ నోటి వలన జరిగిన మాటకు నీ దేహానికి శిక్ష వస్తుంది అన్నాడు. కాబట్టి నోటి మాటతో కూడా పాపం చేయకూడదు మనం. యెషయా 40వ అధ్యాయం 20 నుండి 29 నుండి చదివితే, యెషయా 40వ అధ్యాయము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి నువ్వు తొట్టిల్లుతావు, నువ్వు సొమ్మసిల్లుతావు, నువ్వు పడిపోతావు. సాతాను నిన్ను పడేయడానికి చూస్తుంది, యవనస్తులను ఎక్కువ టార్గెట్ చేస్తుంది అని చెప్తూ, అదే యవనస్తుల్లో యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉంటే దానియేలు వలె, షద్రక్ మేషక్ అబేద్నెగో వలె, యోసేపు వలె, దావీదు వలె యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. దేవుని స్తోత్రం. నువ్వు తొట్టిల్లినప్పుడు, నువ్వు సొమ్మసిల్లినప్పుడు, పడిపోయినప్పుడు, నీతో తప్పు చేయించినప్పుడు నువ్వు దాంతో కాంప్రమైజ్ అయిపోయావంటే చచ్చినా లేగలేవు నువ్వు. కానీ ఏం చేయాలి? నువ్వు యెహోవా కొరకు ఎదురు చూడడం అనగా ప్రార్థించటం, కనిపెట్టుకోవడం అనగా ప్రార్థించటం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. ఆ పాపాన్ని జయించగలుగుతారు, సాతాన్ని జయించగలుగుతారు. హల్లెలూయా. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి గురుదామా, అలయక సొమ్మసిల్లక పైకి గురుదామా. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి గురుదామా, అలయక సొమ్మసిల్లక పైకి గురుదామా. శాశ్వత లోకం కొరకు, నిత్య రాజ్యం కొరకు, శాశ్వత లోకం కొరకు, నిత్య రాజ్యం కొరకు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి గురుదామా, అలయక సొమ్మసిల్లగా పైకి గురుదామా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. పక్షిరాజు వలె అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లకు నడిచిపోదురు. హల్లెలూయా. రెక్కలు చాపి పైకి ఎగురుతాం. నీ జీవితం అంతకంతకు వర్ధిల్లుతావు, హెచ్చించబడతావు. దేవుని సన్నిధిలోనూ మొరపెడితే, హెబ్రీ 2:1 చూస్తే మనం ఏమేమి విడిచిపెట్టకూడదని దేవుడు చెప్తున్నాడు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందము. ఇక్కడ విన్న సంగతులు బయటికి వెళ్ళిపోయాక సైతాను దానికి ఆపోజిట్గా చెప్తాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్పిన సంగతులకు సైతాను ఏం చేస్తాడు? వ్యతిరేకంగా మాట్లాడిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం వినిన సంగతులను విడిచిపెట్టి, చాలా చక్కని మాట వాడుతున్నాడు చూడండి ఇక్కడ, విడిచిపెట్టి కొట్టుకుపోవడం అంటాడు. ప్రవాహంలో ఏమవుతాయి? వస్తువులు కొట్టుకుపోతాయి. కాబట్టి దేవుని సన్నిధిలో విడిచిపెట్టి, విన్నాయి విడిచిపెట్టావంటే, వినడం వల్ల ఏమొస్తుంది నీకు? దాన్ని విడిచిపెట్టావంటే నువ్వు కొట్టుకుపోతావు. విశ్వాసం ఉంటేనే నువ్వు నిలబడతావు. హల్లెలూయా. వాక్యం ఇక్కడ విని ఇక్కడి నుంచి వదిలిపెట్టేయడం కాదు, విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉందుము. హెబ్రీ 3:6 చూద్దాం. ఏం విడిచిపెట్టకూడదు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. తుదమట్టుకు స్థిరముగా పట్టుకోవాలంటాడు. అంటే విడిచిపెట్టొద్దని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నారు. తుదమట్టుకు విడిచిపెట్టొద్దు. 15వ వచనం, మీ హృదయముల వలన కఠినపరచుకొనకొని ఆయన చెప్పాను కదా, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను
బడకుండునట్లు నేను నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలననే క్రీస్తులో పాలి వారమై ఉందుము. హల్లెలూయా. మొదట మనకున్న విశ్వాసము అంతం వరకు చేపట్టాలి. ఆరంభ సూరత్వం మొదట్లో చాలా భక్తిగా ఉంటారు కొంతమంది. మొదట్లో చాలా పరుగులు పెడతారు దేవుని పని కోసం. మొదట్లో అన్ని ఆజ్ఞలు పాటిస్తారు. రక్షణ పొందిన మొదట్లో రోజు రోజుకి ఏమవుతుంది? హల్లెలూయా. పోలీస్ కానిస్టేబుల్ పొద్దున్నే డ్యూటీకి వస్తాడు, ట్రాఫిక్ అలా నిలబడతాడు, స్టాప్ అంటాడు. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఏమవుతాడు? ఇలా అయిపోతాడు. సాయంకాలం అయ్యేటప్పటికి మనం కూడా ఏమవుతాం? ఎక్కడో చెట్టో పుట్టో చూసుకుంటూ ఉంటాడు. పాపం ప్రియదేవుని బిడ్డ, అదైతే బాహ్య శరీరము, ఈ శారీరక బలము. కానీ మనకున్నది శారీరక బలం మీద ఆధారపడే వాళ్ళం కాదు. మా బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. పరలోకంలో నవ యవ్వనస్తులే అందరూ. కాబట్టి యవ్వనము యేసు ప్రభు రూపంలోకి మనల్ని మార్చివేస్తుంది. ఎందుకంటే నిండు యవ్వనస్తుడు మన కొరకు మరణించాడు 33 ఏళ్ల వయస్సులో. హల్లెలూయా. యవ్వన రక్తము కార్చాడు, పరిశుద్ధ రక్తము, విమోచన క్రయధనము. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము హెబ్రీ 13వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తాను. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. పాస్టర్ గారు ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ నొక్కుంటూ ఉంటారు. చర్చిలో కూర్చుని కూడా అనుకోవద్దు. చర్చిలో నేను గబుక్కుని ఏదైనా వాక్యం నోట్ చేసుకుంటూ ఉంటాను. హల్లెలూయా. పాత పాటలన్నీ ఉంటాయి. మీకు పాత కీర్తన పుస్తకం లేకపోతే ఇందులో నొక్కోండి, వచ్చేస్తుంది. మీరు లెక్కించలేని స్తోత్రములను కొట్టారనుకో, ఆ పాట మొత్తం మీకు చక్కగా చూసి పాడొచ్చు. తప్పులు పాడక్కర్లా. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దాని వలన మీకు గొప్ప బహుమానము కలదు. గొప్ప బహుమానం. ధైర్యమును విడిచిపెడితే బహుమానాన్ని పోగొట్టుకుంటారు. బొట్టు తీసేసినందుకు మిమ్మల్ని తిడుతున్నారా? విడిచిపెట్టొద్దు ధైర్యం. ఒక రోజున దేవుడు మిమ్మల్ని గొప్ప వారిగా చేయబోతున్నాడు. అన్యజనుల సంప్రదాయాలు పాటించనందుకు మిమ్మల్ని అందరూ చిన్న చూపు చూస్తున్నారా? విడిచిపెట్టొద్దు ధైర్యం. దేవుడు ఒక రోజున తలగా పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఏది మానేసినందుకు దేవుని కోసం నువ్వు ఏం వదులుకున్నావో, ఎంతమంది మనుషుల్ని ఎగతాళి చేసినా, హేళన చేసినా, నువ్వు ధైర్యం విడిచిపెట్టద్దు. దానికి ఏముందంటండి? ప్రతిఫలము, రివార్డ్. ప్రియ దేవుని బిడ్డ, గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో మనం విడిచిపెట్టకూడని కొన్ని దేవుడు చెప్తున్నాడు. మేలు చేయుటయందు విసుగకయుందుము. మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోస్తాం. మేలు చేయటయందు విసుగకయుండు. విడిచిపెట్టద్దు. అబ్బే నాకు ఇంకా ప్రతిఫలం రావట్లేదు, నేను అనుకున్న ఇంకా జరగడం లేదు, మేలు పొందుకున్న వారు కృతజ్ఞతగా ఉండటం లేదు అని నువ్వు విడిచిపెట్టొద్దు. దేవుడు ఏం చేస్తాడు? వలయక మేలు చేస్తే తగిన కాలమందు పంట కోస్తావు. వాగ్దానం, కండిషన్. వాగ్దానానికి షరతు. ప్రతి వాగ్దానానికి షరతు పెట్టాడు దేవుడు. ఆ షరతు ఏంటంటే విసిగిపోవద్దు. దేవుని స్తోత్రం. ప్రార్థన ఎలా చేయాలి? విసుగక త్యమో ప్రార్థన చేయాలి. విసిగిపోవద్దు. ఫిలిప్పీ 3:13-14. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. వెనక ఉన్నవి విడిచిపెట్టాలి, ముందున్నవి విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడాలంటాడు. తొందరపడాలి, పరుగులు పెట్టాలి. ముందున్నది దేవుని రాజ్యం, ముందున్నది అసలైన జీవితం. హల్లెలూయా. ముందుంది ముసళ్ళ పండగ, లేకపోతే సైతానుడు అన్నాడు ముందుంది మీకు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయో. హల్లెలూయా. కాబట్టి వెనక ఉన్నవి మరచి, మన పాత జీవితాన్ని మరచి, మన పాత అలవాట్లను మరచి, ఫ్లాష్ బ్యాక్లను మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు ఆయన ఇచ్చే ఉన్నతమైన బహుమానము కొరకు మనము పరుగు పెట్టాలి. హల్లెలూయా. చివరిగా లూకాసు 9వ అధ్యాయం 62వ వచనంలో, లూకాసు 9వ అధ్యాయం 62వ వచనంలో, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాడు. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి చూస్తే నరకానికి వెళ్ళిపోతాం అని చెప్తుంది. సరిగ్గా చదివారా? ఉందా అక్కడ నరకానికి వెళ్ళిపోతాం అని? దేవుని రాజ్యానికి రావంటే అర్థం ఏంటి? రెండు మార్గాలు, జీవం మరణం. రెండు మార్గాలు, జీవం మరణం. ఒకటే మోక్ష మార్గము, యేసే ఆ మార్గం. ఒకటే మోక్ష మార్గము, యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. రెండు మార్గాలు, జీవం మరణం. రెండు మార్గాలు, జీవం మరణం. ఒకటే మోక్ష మార్గము, యేసే ఆ మార్గం. ఒకటే మోక్ష మార్గము, యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. హల్లెలూయా. నాగడి మీద దున్నటం మొదలు పెట్టాక, సువార్త చెప్పడం మొదలు పెట్టాక, సాక్ష్యం చెప్పడం మొదలు పెట్టాక, రక్షణ పొందిన తర్వాత తిరిగి వెనక్కి చూస్తే చాలంటండి. నువ్వు తిరగక్కర్లేదు, మొత్తం ఓన్లీ మెడ తిప్పితే చాలు. ఏమవుతావు? పరలోకం. అనగా అంత స్ట్రిక్ట్గా ఉంటాడు దేవుడు తీర్పులో. దేవుని స్తోత్రం. కొన్ని ఎగ్జామ్ పేపర్లో ఈజీగా దిద్దుతారు, కొన్ని ఎగ్జామ్ పేపర్లు చాలా స్ట్రిక్ట్గా దిద్దుతారంటారు. దేవుని స్తోత్రం. ఈ క్రైస్తవ డినామినేషన్స్లో కూడా దేవుడు చాలా స్ట్రిక్ట్గా తీర్పు తీరుస్తాడని బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది పెంతెకోస్తు. హల్లెలూయా. ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని డినామినేషన్లు వాక్యాన్ని వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పే డినామినేషన్. కొన్ని డినామినేషన్లో పరిశుద్ధాత్మ నమ్మవసరం లేదు, కొన్ని డినామినేషన్లో ఇవన్నీ కూడా ప్రార్థన చేసుకోవసరం లేదు. ఈ మధ్య హైపర్ గ్రేస్ అనే ఒక దుర్మార్గమైన డినామినేషన్ వచ్చింది. ఉపవాసాలు చేయవసరం లేదు, ప్రార్థనలు చేయవసరం లేదు. నీ దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను క్షమించేస్తాడు, దీవించేస్తాడు. నువ్వు ఎలా ఉన్నా పరలోకానికి ఆల్రెడీ సీట్ గ్యారంటీ అని బోధించే డినామినేషన్లు వచ్చాయి. అసలు నరకమే తీసేసాడు, నరకం వెళ్ళిపోయింది అని చెప్పే డినామినేషన్లు కూడా వచ్చేసాయి. హల్లెలూయా. కాబట్టి దుర్బోధకులు వస్తారని ఉంది. మత్తయి 24వ అధ్యాయంలో చివరిలో ఏముంది? అంత్య దినముల యందు అబద్ధ ప్రవక్తలు వస్తారు. అబద్ధ ప్రవక్తలు అద్భుతాలు చేస్తారంటే వాళ్ళని చూసి అందరూ నమ్మేస్తారు నిజమేమో అనుకుని. హల్లెలూయా. సైతాను చేసే మ్యాజిక్లు, మంత్రాలు, చేతబడులు ఇవన్నీ కూడా అబద్ధ ప్రవక్తల ద్వారా సైతాను చేపిస్తాడు. మనల్ని భ్రమపరచు ఆత్మలు అంటాడు. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక, ఆ ఆత్మ దేవుని సంబంధమైనది కాదో
తెలుసుకోమంటాడు. వివేచన వరం ఉండాలి. దేవా నాకు వివేచన వరమే. ప్రియ దేవుని బిడ్డ, ఆ యొక్క అబద్ధ ప్రవక్తలు వీళ్ళు వచ్చి బైబిల్లో యేసు ప్రభు చెప్పిన దానికి ఆపోజిట్గా చెప్తున్నారు. యేసు ప్రభు చెప్పింది 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఈ రోజుకి కూడా. ఎందుకంటే యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. హెబ్రీ 13:8. దేవుని స్తోత్రం. ఏకరీతిగా ఉన్నాడు. ఏకరీతిగా ఉన్నాడు ఆయన అప్పుడు చెప్పాడంటే అది ఇప్పుడు అదే. ఆయన మనసు మారదు. హల్లెలూయా. అదే ప్రేమ మారదు, అదే క్షమాగుణం మారదు. కాబట్టి ఆయన ఒక్కసారి చెప్పాడు, అది ఈ రోజు వరకు కూడా అది ముద్రించబడింది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యానికి భయపడాలి. అబద్ధ బోధలు వినకూడదు. టీవీలో కూడా దేవుని వాక్యానుసారంగా మనం దేని మీద చెక్కబడ్డామో ఆ విశ్వాసానికి అనుకూలంగా ఉందాం. ఆయన వాగ్దానాల కొరకు కనిపెడదాం. దేవుడి మాటలు మీ వినికిల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 60 అవ్వాలి, 60 100 అవ్వాలి. కానీ ఆ దినము సమీపించే కొలది పెరగాలి, కానీ తరగకూడదు. అది దేవుని అవమానపరచడమే, వెనక్కి చూడటమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి దేవునికి ఒక తీర్మానం చేసుకుందాం. దేవా, నేను విడిచిపెట్టకుండా ఉండడానికి నా చేతులను బలపరచు నాయనా. బలహీనమైన చేతులు గలవాడిని, బలహీనమైన వ్యక్తిని. నన్ను బలపరచు ప్రభువా. పలానా విషయంలో నేను బలహీనంగా ఉన్నాను, నన్ను బలపరచు. నా కళ్ళను బలపరచు, నా చెవులను బలపరచు, నా నోటిని బలపరచు. లూజు మాటలు మాట్లాడకుండా నా నోటిని బలపరచు. వ్యర్థమైన చాడీలు నమ్మకుండా నా చెవులను బలపరచు. వ్యర్థమైనటువంటి దృశ్యాలు చూడకుండా నా కళ్ళను బలపరచు నాయనా. వ్యర్థమైన పనులు చేయకుండా నా దేహాన్ని బలపరచు నాయనా. చెడు నడతలు నడవకుండా నా పాదములు బలపరచు నాయనా. పిరికితనం రాకుండా నా హృదయాన్ని బలపరచు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన బలవంతుడు కాబట్టి ఆయన నీలో ఉంటే నువ్వు బలవంతుడు అవుతావు. ఆయన నీలో లేకపోతే సాతాను నిన్ను బలహీనుని చేస్తాడు. బలవంతుడైన దేవుడు మన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఎల్ షడాయ్. హల్లెలూయా. నీ బలమైన పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు నాయనా. లోకాలు 24:49 పైనుండి వచ్చి శక్తిని పొందుకుని వరకు పట్టణములోనే మీరు నిలిచుండు అన్నాడు. పైనుండి వచ్చి శక్తిని పొందుకుందాం. పైనుండి వచ్చి శక్తిని పొందుకుందాం. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుందాం. ఈ లోకంలో ఏ దుష్ట శక్తిని ముట్టకుండా ఉండాలంటే దేవుని శక్తితో నువ్వు కమ్ముకోవాలి, నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. విరిగి నలిగిన మనస్సు, తగ్గింపు స్వభావం అన్నిటికంటే ముఖ్యం. పశ్చాత్తాపము. నేను పాపిని ప్రభువా. ఇతరుల పాపులని మనం విమర్శించడం మానేద్దాం. మనం నీతిమంతులమని డబ్బాలు చెప్పుకోవడం మానేద్దాం. పాపులమని ఒప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాని ద్వారా దేవుడిని నువ్వు నీతిమంతులను ఒప్పుకుంటున్నావు. దేవుడితో పోల్చుకో. అప్పుడు నువ్వు ఎంత నీతిమంతుడైనా పాపాత్ముడు అయిపోతావు. యేసయ్యతో పోల్చుకుంటే నువ్వు ఎంత నీతిమంతుడైనా నువ్వు పాపాత్ముడు అయిపోతావు. ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడు, మిగిలి కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి, దేవాని ఇచ్చిన వాక్యము మంచి నేలపడిన విత్తనం వలె 30 60 100 ఫలింపజేసి మారు మనసు తగిన ఫలములు ఫలించేవారుగా ఈ ప్రియ బిడ్డలు ఈ సమయంలో ఏమైతే ఒప్పుకున్నారో, ప్రార్థన చేశారో, కృపతో వారి ప్రార్థనలు మీరు అంగీకరించి క్షమించి ప్రతి దేవ పరలోకపు భూలోకపు కృపలను ఆశీర్వాదముల బిడ్డల మీద విడుదల చేయమని దేవా ఈ సమయంలో ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందుచుండగా, బాప్తిసం పొందిన బిడ్డలందరూ ఇందులో పాలు పొందుచుండగా, ఎవరు అయోగ్యంగా పాలు పండకుండా నీ ఉగ్రతను తెచ్చుకోకుండా అందరూ కూడా నీ చిత్తానుసారంగా పొందుకోవడం కృపచ్చు. మహిమ నుంచి అధిక మహిమకు నీ బిడ్డలు నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను ప్రార్థించినను ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు.
ప్రేమ అనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను